హలో అండి, వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈరోజు మన వీడియోలో చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ చేద్దాము. అలాగే దాంట్లోకి చికెన్ పకోడీ కూడా చేద్దాము. రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. బిర్యానీ చేసే ముందుగా చికెన్ పకోడీకి అయితే మ్యారినేట్ చేసుకుందామండి. బిర్యానీ చేసే లోపల మ్యారినేషన్ అయితే అయిపోతుంది. చికెన్ పకోడీ కోసం నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించానండి. ఎక్కువ బోన్లెస్సే ఉంది. చికెన్ మ్యారినేషన్ కోసం ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నానండి. మనకి సరిపడా సాల్ట్, స్పైస్కి తగ్గట్టు కారం అయితే వేస్తున్నాను. లైట్గా పసుపు వేసుకున్నాము. పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది వేసిన దానివల్ల మంచి కలర్ అయితే వస్తుందండి. మనం ఏమి యాడెడ్ కలర్స్ ఏం వేయక్కర్లేదు ఇందులో. ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ కర్డ్ కూడా వేస్తున్నాను. మ్యారినేషన్ బాగా అవుతుంది. ఇందులోనే ఒక హాఫ్ లెమన్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి. మసాలాస్ అన్నీ బాగా కలిపేసుకున్నాం కదండి. ఒక ఎగ్ వేస్తున్నాను. ఎగ్ వేస్తే మ్యారినేషన్ ఇంకా బాగా అవుతుంది. ఎగ్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఈ మ్యారినేటెడ్ చికెన్ని మంచిగా వ్రాప్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇది 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ అవ్వాలండి. అప్పుడే ముక్కకు మసాలా అంతా బాగా పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా త్వరగా అవుతుంది మ్యారినేషన్ అనేది. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాము. బిర్యానీకి కావాల్సిన చూపిస్తాను రండి. చిట్టి ముత్యాల రైస్ ఇవైతే హాఫ్ కేజీ తీసుకున్నాము. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇక బిర్యానీలో వేసే దినుసులు అనమాట. కొంచెం కర్డ్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, వీటితో పాటు ఉప్పు, కారం, పసుపు. ఇవే అనమాట మనమైతే బిర్యానీలో వాడేది. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ కట్ చేసుకుందాము. చికెన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. రైస్ కూడా క్లీన్ చేసి నీళ్ళు పోసి నానబెట్టుకుందాం కాసేపు అయితే. ఫస్ట్ ఆనియన్ని సన్నగా తరుక్కుందాము. బిర్యానీకి సన్నగా ఉంటే త్వరగా వేగిపోతాయి. నేనైతే స్లైసర్తో చేస్తున్నాను. ఇదండి, సన్నగా వచ్చేసాయి. ఇలా ఆనియన్స్ అయితే తరిగేసుకున్నాము. చూడండి, సన్నగా వచ్చాయి కదా. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా మోస్ట్లీ దీంట్లోనే స్లైస్ చేస్తూ ఉంటాను. ఈవెన్ దమ్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇలానే చేస్తూ ఉంటాను. పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుందాము. టొమాటో కూడా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకుందాము. బౌల్ అయితే హీట్ అయిందండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ బిర్యానీలో నూనె కన్నా నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ దినుసులు ఇవన్నీ వేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసేసుకుందాము. ఆనియన్లో కొంచెం సాల్ట్ చల్లుతున్నాను, త్వరగా బ్రౌన్గా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి. మరీ బ్రౌన్గా అవ్వక్కర్లేదు, లైట్ క్యారమెల్ కలర్ అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువ ఏం అక్కర్లేదండి. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసేసుకున్నాము. టొమాటో వేసుకున్నప్పుడే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము. కొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. టొమాటో అయితే మెత్తగా మగ్గిపోతుంది. టొమాటో అయితే కొంచెం సాఫ్ట్గా మగ్గిందండి. ఇప్పుడు చికెన్, అలాగే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసేసుకుందాము. క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ బాగా కలిపేసుకున్నాము.
చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కల్లుప్పు అయితే వేస్తున్నానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఉప్పు, పసుపు, చికెన్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాము. అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు మూత పెట్టి వాడ్చుకుందాం బాగా. ఈ చికెన్ కొంచెం బాయిల్ అయ్యే లోపల మనం బిర్యానీలో వేడి నీళ్ళు పోయానండి, చల్లనీళ్ళు పోయకూడదు అనమాట. కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళని అయితే మరగబెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు అలాగే కారం వేసుకుందాము. నేను ఇక్కడ హాఫ్ కప్ పెరుగు వేసుకుంటున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ నార్మల్ కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది ఇది వేసిన దానివల్ల. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి చికెన్ ఒక 70% ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. చికెన్ అయితే ఒక 70% కుక్ అయిందండి. రండి చూపిస్తాను. చూసారా, కొంచెం కొంచెం మీట్ బోన్ నుంచి సెపరేట్ అయింది. ఒక 70% అయితే కుక్ అయిందనమాట. ఇలా అంటే ఇప్పుడైతే చిట్టి ముత్యాల బియ్యం వేసేసుకుందామండి. నేను కడిగి ఒక 10-15 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను. ఎప్పుడు కూడా బిర్యానీ చేసేటప్పుడు బియ్యం ఈ కర్రీలో వేసి 2 మినిట్స్ ఫ్రై చేస్తే బియ్యం యొక్క టేస్ట్ అండ్ అరోమా ఇంకా పెరుగుతుంది, పొడి పొడిగా కూడా వస్తుంది. బియ్యం అయితే వేసేసుకుందాము. బియ్యం వేసుకున్న తర్వాత ఈ చికెన్ మసాలా బియ్యం అన్నీ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా. బియ్యం వేసిన వెంటనే కూడా వాటర్ పోసేయొద్దు అండ్ చల్లీళ్ళు అస్సలు పోయొద్దు. మంచిగా మరిగించుకొని వాటర్ని అప్పుడు పోసుకుంటే మనకు బిర్యానీ బాగా వస్తుంది పొడి పొడిగా. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఈ రైస్ని. బిర్యానీలో వేయడానికి వాటర్ అయితే మరిగిస్తున్నానండి. ఇందాక చూపించాను కదా, 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ని అయితే మరిగిస్తున్నాను. చిట్టి ముత్యాల బియ్యంకి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే పోయాలన్నమాట. ఈ మరిగే వాటర్ బిర్యానీలో అయితే వేద్దాము. ఈ బియ్యం అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ బిర్యానీలో ఉప్పు కారం ఎలా చెక్ చేసుకోవాలి అంటే, బియ్యం వేసుకోక ముందు చికెన్ కర్రీ ఉంటుంది కదా, దాన్నే కొంచెం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఏ తక్కువైనా అప్పుడే వేసుకుంటే సరిపోతుందన్నమాట. నాకైతే అన్నీ సరిపోయాయి. బియ్యం అయితే 2 మినిట్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు హాట్ వాటర్ పోస్తున్నాను. వన్ గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. ఇలా వేడి వాటర్ పోసుకున్నాం అనుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ చికెన్ మీట్ ఏదైతే ఉందో అది కూడా బాగా టెండర్గా ఉంటుంది మనకి. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఎటువంటి మసాలాస్ అయితే వేయలేదు. ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలాస్ ఇలాంటివి ఏమీ వేయలేదు. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందామండి. బిర్యానీ కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు, కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికిచ్చేసుకుందాము. ఇందాక చెప్పాను కదా, కొంచెం రైస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అని. కొంచెం రైస్ అయితే దగ్గరకు వచ్చేసిందండి. ఈ టైంలో ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకోసారి మూత పెట్టేసుకొని బాగా ఉడికిచ్చేసుకుందాము. చూడండి, లైట్గా వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ పోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి, బాగా కుక్ అయిపోతుంది, తేమ కూడా ఆరిపోతుంది. మీరు వండేటప్పుడు గమనిస్తే ఉడుకుతుండగానే ఈ బియ్యం అనేటి మంచి స్మెల్ వస్తుందండి. వేరే రైస్తో కంపేర్ చేస్తే, వేరే బిర్యానీతో కంపేర్ చేస్తే ఇది ఒక డిఫరెంట్ స్మెల్, డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ పైన అరిటాకు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఈ ఆవిరి ఏదైతే ఉందో తేమ అదంతా కూడా పోతుందన్నమాట. అరిటాకు ఉంది కదా, మనం తింటాం కదా, ఆ సైడ్ అయితే వేసుకున్నాము. చూడండి, తేమ అంతా ఆరిపోయింది, బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అరిటాకు పెట్టేసి మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ బిర్యానీని ఇలానే వదిలేద్దాం, మంచిగా సెట్ అయిపోతుంది. చికెన్ పకోడీ కోసం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదండి, బాగా మ్యారినేట్ అయింది. చూసారా, ఇప్పుడు ఈ మ్యారినేట్ అయిన చికెన్లో కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము. ఓ హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను.
ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నేనైతే ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే వాడలేదండి, అలాంటివి వాడకపోవడమే మంచిది. సో కాశ్మీరీ రెడ్ చిల్లీతోనే ఈ కలర్ అయితే వచ్చింది మనకి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాము. నేను కడాయి నిండా ఆయిల్ అయితే వేయట్లేదండి, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఈ చికెన్ అయితే మనం ఫస్ట్ టైం ఫుల్గా కుక్ చేయట్లేదండి, ఒక 70% కుక్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి అయితే ఫ్రై చేయాలి. అప్పుడు చికెన్ పకోడీ బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు చికెన్ అన్ని వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మధ్యలో అలా అలా తిప్పుకుంటూ ఉండండి, ఒక సైడే వేగిపోతాయి, మళ్ళీ పైన సరిగా వేగం అనమాట. ఇలా చికెన్ ఒక 70-80% కుక్ అయ్యేంత వరకు ఒకసారి వేయించుకొని మళ్ళీ రెండోసారి వేయించుకున్నాం అనుకోండి, మనకు అది జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ఒక 80% 70% వరకు కుక్ చేసుకుంటాను నేను. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకుంటాం. ఇక తీసేసుకున్నాము, మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి కదా. సెకండ్ టైం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని ఒక 2-3 మినిట్స్ చాలు, మంచిగా ఫ్రై అయిపోద్ది. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. రెండోసారి ఫ్రై చేసుకుందాం చికెన్ పకోడీని. చికెన్ పకోడీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసామనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదండి చికెన్ పకోడీ, చాలా బాగుంటుంది. చిట్టిముత్యాల చికెన్ బిర్యానీలోకి ఇది నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. బిర్యానీ చూపిస్తాను రండి. ఆకు కలర్ అయితే మారిపోయింది, మంచి స్మెల్ వస్తుందండి. ఎంత బాగా వస్తుందో, ఈ రైస్ ఫ్లేవర్ అరోమా కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా టెంప్టింగ్గా ఉంది బిర్యానీ, ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది స్మెల్ చూస్తే, అంత బాగుంది. బిర్యానీ చూడండి, చాలా పొడి పొడిగా వచ్చింది. ఎక్కువ ఆయిల్ లేదు, మసాలా లేదు, స్పైస్ లేదు. చికెన్ పకోడీ కూడా చూసారా ఎంత జ్యూసీగా ఉందో. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ రెండు కూడా పెట్టుకొని కొంచెం ఆనియన్ నంచుకుంటూ తిన్నాం అనుకోండి, బిర్యానీలో పీస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి. చూసారా మెత్తగా కుక్ అయిపోయింది. బిర్యానీ పీస్తో కూడా బిర్యానీ చాలా బాగుంటుంది. చూసారు కదండి చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ రెండు కూడా చాలా సింపుల్, చాలా చాలా బాగుంటాయి. దీంట్లో ఏ మసాలా లేదు, ఎటువంటి యాడెడ్ కలర్స్ లేవు. ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు, ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లం కూడా రాదు, మంచిగా అరుగుతుందన్నమాట. కడుపులో కూడా ఎటువంటి ఇబ్బంది మంట ఇలాంటివి ఏం రావండి. టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. ఇంట్లో వాళ్ళకు కూడా తప్పకుండా చేసి పెట్టండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మా ఇంట్లో అయితే అందరు ఫేవరెట్ అన్నమాట ఈ బిర్యానీ. ఈ రెసిపీస్ రెండు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే మంచి బిర్యానీ చికెన్ పకోడీ తినాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చెప్పేసేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.